My dear, my needs, family members and daddies. Good morning. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. నిన్న మీరు కనబర్చిన ప్రేమాభిమానాలతో కూడినటువంటి సపోర్టు అనిర్వచనీయం, అద్భుతం. మీకోసం ఇంకా 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 కష్టపడాలనిపించేంత స్ఫూర్తిని, నా లక్ష్యాన్ని పెంచేలా మీరు అంత సపోర్ట్ చేశారు. అద్భుతమైనటువంటి కస్టమర్ బేస్ పెరిగింది. మై నీడ్స్ కస్టమర్ బేస్ నుంచి చాలా ఎక్కువ మంది వచ్చారు, చాలా ఎక్కువ రీసేలు వచ్చాయి. అందుకోసం మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పిన లవ్ యూ 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 లవ్ డేస్, అన్లిమిటెడ్ లవ్ యూ స్టడీస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయితే ఈరోజు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అయితే ఈరోజు పైన ఉన్న దాన్ని చూడండి, రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలనేది ఒక వీడియో చేసాము. దీన్ని హిందీలో మళ్ళీ చేసుకోవచ్చు మీరు, లేదా వేరే భాషల్లో మీరు ఇలాగే చేసుకోవచ్చు మీరు కూడాను. అలాగే నిన్న ఎవరైతే మై నీడ్స్ రెఫరల్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేశారు ఉన్నారో, వాళ్ళు ఎవరైతే యాక్టివేషన్ చేసుకున్నారో, ఈరోజు నిన్నటి నుంచి యాక్టివేషన్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు నైట్కి 62 రివార్డ్ కాయిన్స్ మీకు పడతాయి. అంటే రివార్డ్ కాయిన్స్ అంటే మీకు పెట్రోల్ బంకుల్లోనూ, బిగ్ బజార్లోనూ, అలాగే రిలయన్స్, ఈ మార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిల్లోనూ ఇస్తుంటారు కాయిన్స్ అని. కార్డులోనూ లేదా మనకు ఒక నెంబర్ ఇచ్చే నెంబర్లోనూ రివార్డ్స్ కాయిన్స్ ఇస్తారు. అలాంటి రివార్డ్ కాయిన్స్ మన దగ్గర కూడా వస్తాయి. మీకు 62 రివార్డ్ కాయిన్స్ వస్తాయి. ఆ రివార్డ్ కాయిన్స్ని మీరు కొనుక్కున్నప్పుడు డిస్కౌంట్ రూపంలో ఒక్కొక్క పర్చేజ్ని బట్టి, ఆ పర్చేజ్ వాల్యూమ్ని బట్టి మీకు అవి కలుస్తూ ఉంటాయి. అంటే డబ్బులుగా మారిపోతాయి. ఉదాహరణకి ఒక దగ్గర మీరు ఒక 100 రూపాయలు కొన్నారనుకోండి, అందులో ఒక 5 రివార్డ్ కాయిన్స్ అక్కడ మీకు యూటిలిటీలోకి వెళ్ళిపోతాయి. ఇంకో దగ్గర ఒక 1000 రూపాయలు కొన్నారనుకోండి ఉదాహరణకి, అప్పుడు 50, 60, 70 లేదా 30 అక్కడ షాప్ని బట్టి, ఆ ప్రోడక్ట్ని బట్టి మీకు ఈ రివార్డ్ కాయిన్స్ అనేది మీకు అక్కడ మీరు ఖర్చు పెట్టేసుకోవచ్చు. అది జస్ట్ లైక్ క్యాష్ అనమాట. అది మీరు 100 రూపాయలు పే చేయాల్సి వచ్చినప్పుడు 100 రూపాయలు మీరు పంపిస్తే అందులో 95 రూపాయలు క్యాష్ వెళ్ళి 5 రూపాయలు ఈ రివార్డ్ కాయిన్స్ వెళ్తాయి. లేదా 100 రూపాయలు మీరు పే చేసినప్పుడు 3 రూపాయలు ఈ రివార్డ్ కాయిన్స్ వెళ్తాయి. 3 కాయిన్స్ అనమాట. అలాగే లేదు మీరు 100 రూపాయలు పే చేసిన మరో షాప్లో 10 రివార్డ్ కాయిన్స్ 90 రూపాయలు క్యాష్ వెళ్తుంది. అలా షాప్ని బట్టి, ప్రోడక్ట్ని బట్టి ఉంటుందన్నమాట. అలాంటి రివార్డ్ కాయిన్స్ ఎవరైతే మనకి యాక్టివేట్ చేసేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వెళ్తాయి. దీని తాలూకు ఫర్దర్ కంటిన్యూషన్ మళ్ళీ చెప్తాను. ఈ రివార్డ్ కాయిన్స్ మీకు వస్తాయి అన్నమాట. ఈ రివార్డ్ కాయిన్స్ ఎలా పనిచేస్తాయంటే, మనకి మీ దగ్గర ఉన్న రివార్డ్ కాయిన్స్ అయిపోయిన తర్వాత, మనం ఎప్పుడైతే 1 మంత్ తర్వాత అంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ 5th తర్వాత మనకి మీకు వెండర్ రిజిస్ట్రేషన్, వెండర్ రెఫరల్ ఇస్తాను. ఎందుకంటే మీకు కస్టమర్ బేస్, మనం ఇంత ముందులాగా కమ్యూనిటీ అని ఇలా అనకూడదు. మనం ఇక్కడ కస్టమర్ బేస్ పెరుగుతున్న కొద్దీ షాపు వాళ్ళే మా షాపుని పెట్టండి అని వాళ్ళు వచ్చేస్తారు. నేను మీకు గుర్తొస్తాను, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మన కస్టమర్ బేస్ పెరుగుతున్న కొద్దీ మనకి ఇంత ముందు ఉన్నటువంటి మొత్తం కస్టమర్ బేస్ అంతా మనకు ఇప్పుడు వస్తుంది. కొత్త కస్టమర్ బేస్ కూడా చాలా బాగా వచ్చింది. ఆ కస్టమర్ బేస్ పెరుగుతున్న కొద్దీ ఆ కస్టమర్ బేస్లో షాప్ వాళ్ళు ఉంటారు, హోల్సేలర్స్ ఉంటారు, అనేక మంది ఉంటారు. ఆ షాపులు లేదా వాటిలో పనిచేసేటువంటి వ్యక్తులు కూడా మన తాలూకు కస్టమర్ బేస్లో ఉంటారు. కాబట్టి ఈ కస్టమర్ బేస్ పెరుగుతున్న కొద్దీ మా షాపుని పెట్టండి వాళ్ళ సంఖ్య పెరుగుద్ది. కావాలంటే గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. నెక్స్ట్ పర్సెంటేజ్ విషయంలోకి వస్తే, డిస్కౌంట్ వాళ్ళు ఎంత ఇస్తారనేది మీరు అడగకుండా నేను ఎంత ఇస్తాను అని వాళ్ళే ముందుకు వస్తారు. ఎందుకంటే కస్టమర్స్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో అక్కడికి వ్యాపారి వచ్చేస్తాడు. అంటే జనాలు ఎక్కువ ఉన్నారో అక్కడే దుకాణాలు పెడతారు. ఇప్పుడు ఒక అడవిలోనో జనసంచారం లేని ప్రాంతాల్లోనో షాపులు ఎవరు పెట్టరు. కనీసం ఆ రోడ్డు మీద ఎక్కువ మంది వెళ్తున్నారంటే అక్కడ పెడతారు, కానీ జనసంచారం లేని చోట పెట్టరు. అలాగే కస్టమర్ బేస్ పెరిగినటువంటి కంపెనీ దగ్గరే వాళ్ళ తాలూకా డిస్కౌంట్స్ ఇచ్చి వాళ్ళ తాలూకా షాపుల్ని, వ్యాపారాలని అందరూ రీసేల్ చేసుకుంటారు. అప్పుడు మీకు కస్టమర్ బేస్ పెరుగుతున్న కొద్ది షాపులు కానీ వెండర్స్ విపరీతం పెరుగుతారు. మాకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వండి అని మీరు అడగవసరం లేదు. నేను 10 ఇస్తాను, 15 ఇస్తాను, 20% ఇస్తాను. హోటల్స్ వాళ్ళు వీళ్ళు ఈ కిరాణా షాప్ వాళ్ళు అందరూ కూడా 5 ఇస్తాను, 10 ఇస్తానని వాళ్ళే వస్తారు. ఎందుకంటే వ్యాపారం ఎవరికి అక్కర్లేదు, ప్రతి ఒక్కరికి వ్యాపారం కావాలి. ఎక్కడ జనం ఉంటే అక్కడికే వస్తారు వాళ్ళు. ఎవరైనా ఒక న్యాయకుని తీసుకొచ్చి ఒక హోటల్ని కానీ, ఒక షాప్ని కానీ, ఒక బిజినెస్ని కానీ ఎందుకు ప్రారంభోత్సవానికి రిబ్బన్ కట్ చేస్తారంటే, వారు వస్తే వాళ్ళ తాలూకా అభిమానులందరూ కూడా నా దగ్గర కొంటారు, అందరికి తెలుస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో. అంటే దట్ ఈస్ ద కస్టమర్ బేస్. అలాంటి కస్టమర్ బేస్ మన మైనీడ్స్కి పెరుగుతుంది, పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనమే చాలా మంది ఉన్నాం, కోట్లాది మంది ఉన్నాం.
కాబట్టి ఆటోమేటిక్ జరుగుతుంది. మనం ఇప్పుడే మనం వెండర్ రిఫరల్ ఇచ్చామనుకోండి, మీరు వెళ్ళి అడిగి చెప్పాలి, వాడు టైం ఇవ్వడు. మీరు 1 month తర్వాత ఇద్దాం. మీరు ఎంత కస్టమర్ బేస్ పెరిగితే మీ షాప్లో అంత ఈజీగా అయిపోతాయి, అంత సులువుగా అయిపోతాయి, మీకు అంత ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది. మనందరికీ అంత ఎక్కువ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది, కుమ్మేస్తుంది అది. అందువల్ల కస్టమర్ బేస్ మీద దృష్టి పెట్టండి. నేను చెప్పే విషయాన్ని శ్రద్ధగా విని నా మైండ్లో ఉందని అర్థం చేసుకోండి. నేను ఎప్పుడు మన కంపెనీ డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తాను, మీకు అందరికీ తెలుసు. కాబట్టి నేను చెప్పింది నమ్మి చేయండి, అంతే అద్భుతం జరుగుతుంది. మన ఇండియా నేషనల్ మైనీడ్స్ ఇప్పుడు రన్ అవుతుంది. ఇది అయిన తర్వాత ఇంటర్నేషనల్ మైనీడ్స్కి వెళ్దాం. ఇప్పుడు దాన్ని మర్చిపోండి, ఇంటర్నేషనల్ మైనీడ్స్ ఇంకా ముందు మన నేషనల్ మైనీడ్స్ని అద్భుతం చేస్తే ఇంటర్నేషనల్ వాళ్ళు పిలిచి నా దేశం రా నా దేశం రా నా దేశం రా అని పిలుస్తారు, నేను గ్యారంటీ, నాకు తెలిసేది ఎలాగో. కాబట్టి ముందు మీరు కస్టమర్ బేస్ని పెంచండి. దాని తర్వాత కొనుక్కునే వాళ్ళకి అమ్మిన వాళ్ళకి తప్పిస్తే మీకు పని ఉండదు, మీకు పని ఉండదు. ఆదాయం మీరు తీసుకోవడమే మీ పని. అద్భుతం ఏంటో మీకు చూపిస్తాను, నిజాయితీ ఏంటో మీకు చూపిస్తాను, లీగల్గా ఎంత లీగల్గా మన కంపెనీ వెళ్తుందో మీకు చూపిస్తాను. మన భారతదేశానికి మనకంటే ఎక్కువ ట్యాక్స్ కట్టిన మరో కంపెనీ లేదు అని మీ చేత నేను అనిపిస్తాను. నేను చెప్పాల్సిన లేదు. మన దేశం, మన రాష్ట్రం ఆయా సెక్స్ అంటే ఆయా వర్గాల వాళ్ళే, అంటే ఆ ట్యాక్స్కి సంబంధించి పలానా కంపెనీ ఇంత ట్యాక్స్ కట్టింది అని వాళ్ళే మనల్ని ప్రకటించేలా నేను చేస్తాను. నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యం మైనీడ్స్ అని వాళ్ళ చేత అనిపిస్తాను. అంత నిజాయితీగా నడుపుదాం, డౌట్ లేదు అందులో. నేను 1-2 సార్లు ఆలోచించి చేస్తాను, అది మీరు అర్థం చేసుకోండి. కాబట్టి నేను చెప్పించేయండి, ముందు మీరు కస్టమర్ బేస్ని మాత్రం పెంచండి. మరికొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇది అందరికీ పంపించండి. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ.